చెప్పాలి కదా నాకు, అంటే ఆరోగ్యం ఎలా ఉంది ఇవన్నీ అంటే కారణాలు ఏంటని అంటుండే, మన వాళ్ళు ప్రేమతో నా భుజాలు లాగేశారు. సో నాకు లాస్ట్ 2-3 ఇయర్స్లో ఏమైందంటే, ఎలక్షన్ ముందు నుంచి కూడా 1 ఇయర్ ముందు నుంచి కూడా తిరగటం వల్ల, ఒకటి కరోనా టైంలో నాకు ఈ కరోనా రావడం, ఒకటి ఈ లంగ్ ఇన్ఫెక్షన్ పోలేదు, అలా ఉండిపోయింది, అదొకటి. తర్వాత ఈ దుమ్ము ధూళిలో తిరగటం వల్ల అది లోపల ఒక ఈ సైనస్ ప్రాంతాల్లో చాలా కరుడుగా హార్డ్ అయిపోయింది, ఆ డస్ట్ బాల్ అయిపోయింది. అందుకని ఇక్కడ వాచిపోయింది, నాకు అర్థమైంది కదా చాలా కాలం. ఆ తర్వాత ఇంకా ఒక సైడ్ ఒక రోజు సడన్గా ఈ ఎడ్జ్ మన ఏమంటుందని ఎక్స్టెండెడ్ విషన్ కనిపించలేదు ఒకరోజు. సో అందుకని అన్ని ప్రోగ్రామ్స్ మన అంజబాబు గారి భీమవరంలో ప్రోగ్రామ్ ఉన్నా కానీ క్యాన్సిల్ చేసి హైదరాబాద్ తిరిగి రావడానికి దాదాపు 1 నెల పట్టింది రావడానికి. అలాగే మిగతా వచ్చాం కదని చెప్పి ఏంటంటే ఇబ్బందులు ఉన్నాయి అన్నీ చేయించుకుంటే ఈ 2 భుజాల మధ్య కూడా టేర్ వచ్చేసింది. వాళ్ళు అడిగారు ఎట్లా, క్యాల్సిఫికేషన్ కూడా వచ్చేసింది 2 భుజాలు, మన భుజాల్లో ఎట్లా వచ్చింది అని అడిగితే, ఏం లేదు నన్ను మా వాళ్ళు ప్రేమతో లాగేశారు అన్న అని చెప్పి, ఒకళ్ళు ఇట్లా లాగుతారు అట్లా లాగుతారు. అంటే అంతకుమించి నాకు వేరే కారణాలు కనిపించలే. ఎందుకంటే ఒకసారి మధ్యలోకి వెళ్తున్నప్పుడు షేక్ హ్యాండ్ ఇస్తే వదలరు కదా, ఆ లాగటంలో ఎంత బలంగా గుంజుతారంటే కండ తెగిపోయేంత. కాదు మీరు ప్రేమగా కండ తెగ్గొట్టిన పర్లేదు, ప్రేమతో తీసుకుంటాను.